అనేక రకాల ఆరోపణలు చేస్తోంది, అనేక రకాల వ్యసనాలకు లోనైంది. అప్పుడు ఎప్పుడైనా ఆలోచించామా అయ్యో మనస్సు జారిపోతుంది అని? ఒక్కడు ఆలోచించడు. ప్రతి వాడికి నా చేతిలోంచి కలం జారిపోయింది, ఫోన్ జారిపోయింది, చూసుకున్నావా? అది చెబుతున్నాడు అక్కడ. మృత్యు ప్రాణాలు ధర్మచర్య అసూయ క్రోధశ్రయం శీలం అనార్య సేవ. కర్ణుడు అంత మంచివాడైనా దాతైనా మహాపరాక్రమవంతుడైనా ఎందుకని ఓడిపోయాడండి? శీలాన్ని కోల్పోయాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడిని సేవించడం వల్ల. ఇవాళ యువతరం అర్థం చేసుకోవాలి. ఎవరితో తిరుగుతున్నారు మీరు? ఏ సమయాల్లో తిరుగుతున్నారు? ఇంటి దగ్గర తల్లి గాని తండ్రి గాని అర్ధరాత్రి 1 గంట కూడా రాని కొడుకు కోసం ఇవాళ నన్ను మన్నించుడు కాక అమ్మాయిలు కూడా అలాగే తయారయ్యారమ్మా. ఎంత క్షోభ పడుతున్నారో తెలుసా? ఎంత క్షోభ పడుతుందో చెప్పలేరు. ఏమనంటే మమ్మీ సో అండ్ సో, మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి ఇక్కడ. ఆ మమ్మీ నమ్మేయాలి, ఆ డాడీని నమ్మించాలి. ఈవిడ గారు ఎక్కడ తిరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఫోన్ చూశారనుకోండి, ప్రైవసీ. 16 ఏళ్ల గుంటకి ప్రైవసీ ఏమిటంటే గోమె కొట్టేవాళ్ళు. అక్కడ 16 ఏళ్ల గుంటకి ప్రైవసీయా? ఎవరండి ప్రైవసీ? ఎప్పుడు పెళ్ళయ్యాక, ఉద్యోగం వచ్చాక, నీకు 30 ఏళ్ళు వచ్చాక 16 ఏళ్ల వాళ్ళకి ప్రైవసీ ఏమిటండి? ఖచ్చితంగా ఆ ఫోన్ తల్లిదండ్రులకు చూపించి వాడాల్సిందే. వాడొద్దన్నది మానేయవలసిందే. ఆ రకంగా తల్లిదండ్రులు నిర్బంధించి తీరాలి. నాకేం మొహమాట బతిమాలితే కుదరదండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఎవడికి 16 ఏళ్ళ వాడికి మనోభావాలు ఉంటాయి, 50 ఏళ్ళ వాడికి తిండి ఉండదు. ఇక్కడ అందరూ దద్దమ్మలయ్యారు. పిల్లలందరూ ఎగిరెగిరి పడుతున్నారు. ఇక్కడ నోరు మూసుకుని చెప్పినట్టు నేను లేదా బయటికి పో అని ఖచ్చితంగా నేను ఆడవాళ్ళని అనండి. మొగాడు గట్టిగా ఉండాలి. అక్కడ ఆడు మొగాడరా బుజ్జి అంటే అదే గట్టిగా ఉండాలి. తోలు ఉడుతుందని చెప్పాలి. ఇవాళ లేదండి, ఆ పోయిందా మగతనం పోయిందమ్మా, అంతా అయిపోయింది. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ జపం చేసుకుంటారు, అంతే. పిల్లలు చెడిపోతుంది. అంతా అయిపోయాక వాడు కార్తీక మాసంలోనూ శుక్లపక్షంలో పుట్టలేదు, కృష్ణపక్షంలో ఎప్పుడు పుట్టినా ఒకటే ఈ సన్నాసి. ఇంకెక్కడి నుంచి జాతకాలు యాగాలు ఎన్ని రకాలు వచ్చేసేయనండి. బూజు మనస్సు పట్టేసి ప్రతివాడు మన ఇంటికి వచ్చి శాస్త్రాలు చెప్పాలి. దక్షిణం చెప్పిన కిటికీ అలా ఉందండి. ఆ ఉండడం వల్ల పిల్లకి పెళ్ళి అవ్వట్లా. ఎప్పుడు కిటికీలోంచి దూకెత్తే ఈ పిల్ల ఏం చేస్తాను? పిచ్చి మాటలు చెబుతున్నావు. దక్షిణం కిటికీకి పిల్లకి పెళ్ళి అవ్వకపోవడానికి సంబంధం ఏంటంటే దాని బుద్ధి నువ్వు గమనించావా? దాని ఫోన్ నువ్వు గమనించావా? అందులో ఏముందో గమనించావా? దక్షిణ వైపు కిటికీ గురించి మాట్లాడుతున్నావు. తప్పించుకోవడం అమ్మా. నేను మొహమాట. ఇది ఎస్కేపింగ్ ఫ్రమ్ ది ప్రాబ్లం. సమస్య మూలం ఎక్కడుందో ఆలోచించకుండా కిటికీల గురించి గోడ గురించి మాట్లాడుతున్నావు అంటే ఎస్కేపింగ్ ఫ్రమ్ ది ప్రాబ్లం. నీ సమస్యను ఎవరి మీదకి గంటేస్తున్నావు? గోడ మీదకి కిటికీల మీదకి. నీ బుద్ధి ఏమైంది? దట్ షుడ్ బి క్వశ్చన్. అది అడగాలి ఖచ్చితంగా అనమాట. ఉంటే నా చేయకపో అడుక్కు తిను. ఒంగోలులో హోటల్లో పనిచేస్తే వీళ్ళకి తెలిసి వస్తుంది ఈ స్వేచ్ఛ, ఈ ప్రైవసీ ఏమిటో కూడా తెలియదు. బాగా ఇల్లు కట్టి ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ ఇచ్చి మీరు గడి చేసుకోండి అంటే గడి చేసే పనులే జరుగుతాయమ్మా. ఖచ్చితంగా ఒక పద్ధతిలో పెంచి తీరవలసింది. లేకపోతే ఇవాళ సమాజం పైన మనవాళ్ళు పాడవడం కాదని వేరే వాళ్ళు పాడు చేస్తున్నారు. శీలం అనార్య సేవ. ఎవరితో స్నేహం చేస్తున్నారు? ప్రతి అమ్మాయి ఎవరితో స్నేహం గమనించాలి. ప్రతి అబ్బాయి ఎవరితో స్నేహం చేస్తున్నాడో తండ్రి గమనించాలి. శాస్త్రం స్పష్టంగానే భేదం కూడా చెప్పింది. అమ్మాయి ప్రవర్తనకి తల్లి 75%, 75% తల్లి బాధ్యత వహించాలి. అబ్బాయి ప్రవర్తనకి 75% తండ్రి బాధ్యత వహించాలి. శాస్త్రం ఉంది స్పష్టంగా. ప్రాయేణ గృహిణీనేత్ర కన్యార్థేషు కుటుంబినక అని కాళిదాసు చెబుతాడు కుమార సంభవంలో. అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందో అంటే ఆ తల్లిని అడిగి తెలుసుకో, నువ్వు తండ్రి నువ్వు ఊహించగయ్యా అని చెప్పాడు. ఎందుకంటే ఆవిడ ఆడదే ఈవిడ ఆడదే తెలుస్తుంది కొంచెం. ఎలాగైనా హార్మోన్స్ ఒక్కటే కదా లోపల. హార్మోనియం వాయించేస్తుంటే తప్పుడు పని చేయకపోతే మంచి పని చేస్తారంటే అవి హార్మోనియం వాయించేస్తున్నాయి. ఇక్కడ ఉండనివ్వట్లేదు. ఇక్కడ అందులో ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది మన ప్రాణానికి. ఇక్కడ అందులో చూడకుండావన్నీ చూస్తున్నారు వరుసగా. ఇంకా అక్కడి నుంచి రెచ్చిపో అంతే. ఆ వయసులో ఏం తెలియదు. ఎవరు నిర్బంధించకపోతే ఎలాగా? శీలం అనార్య సేవ. పరికుమారణ స్నేహం కనుక చేస్తే శీలం పోయినట్టే లెక్క. క్రోధశ్రియం శీలమనార్య సేవ క్రియం కామక. ఒక్కసారి కామవాంఛ ప్రవేశించింది అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తాడు. అదే క్రియం కామ. పెళ్ళైన వాళ్ళలో కూడా ఉంటుంది ఈ లోపం. ఒక్కసారి పరపురుష వాంఛ కానీ పరస్త్రీ వాంఛ కానీ ప్రవేశించిందంటే ఎన్ని మోసాలో ఎన్ని వేషాలో, కన్న పిల్లల్ని కూడా దారుణంగా ఏడిపించడం. భర్తని భార్యని చేసే మోసాలకు అర్థం లేదు. ఇంకా ఇదివరకు ఒక రకంగా ఉన్నది, ఇప్పుడైతే ప్రియుడితో కలిసి భర్త హత్య. నమశివాయ. ఇదే వ్రత కథ ప్రతిరోజు పత్రికలు. ప్రియుడితో కలిసి భర్త హత్యే. కనీసం వాడి ప్రాణాన్ని వాడు వదిలేస్తే జంతికి నమ్ముకుని బతుకుతాడు.
చేసిన మోసం ఏదో చేసి వాళ్ళు చంపేయి. పోనీ ఇంత ఈ అజ్ఞానం ఏమిటంటే నాకు ఆ వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే వీడికి జైలు కడతారని తెలియదా, శిక్ష ఉంటుందని తెలియదు. ఇదేమిటి తెలియదా? అది పైగా ఆ సంబంధం నిలబడాల 10 ఏళ్ళో 20 ఏళ్ళో కాపురం చేసాం. ఈ దరిద్ర సంబంధం నిలబడుతుందా? ఇది ఎప్పుడు ఖాయం ఇది. అప్పుడు బయటపడుతుంది, అప్పుడు జైలుకి వెళ్ళాలి. అప్పుడు ఏమైంది? జీవితాంతం జైలు వేసేసారు. అక్కడ మరణశిక్ష కదా మరి. ఆయన చనిపోయాడు లేదా ఆవిడ చనిపోయింది భార్య, జీవితాంతం జైలు వేసేసారు భర్తకో భార్యకో. అప్పుడు జీవితాంతం జైల్లో ఉండమే కదా, ఆలోచన రాదా? జారిపోకుండా చూసుకోవలసింది ఆ బుద్ధి తల్లి. కుంకంబరు నేను పట్టు చీర జారిపోయినా కుంకంబరుణ జారిపోయినా పెద్ద గొడవ పెట్టక్కర్లేదు. ఇక్కడ మంగళవారం సో ఇట్ ఇస్ నథింగ్ బట్ ట్యూస్డే అండ్ ఫ్రైడే. నువ్వు గొడవ చెప్పలేదు, మన బుద్ధి జారిపోతుంది. ఆడాళ్ళకైనా మొగాళ్ళకైనా దాన్నే చెబుతున్నాడు ఇక్కడ. ప్రియం కామగా ఒక్కసారి పరపురుషుడి మీద కానీ పరస్త్రీ మీద కానీ నీ మనస్సు ప్రవేశించింది అంటే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తాడు. ఎవరేమనుకుంటారనేది ఉండదు, ఇంకా భయంకరంగా తెగిస్తాడు. ఇంకోటి చెప్పాడు, సర్వమేవ అభిమానగా. అహంకారం దురభిమానం మనిషిలో ప్రవేశించాయంటే సర్వము నాశనమైనట్టే. దుర్యోధనుడే ఉదాహరణ. ఇందాక కర్ణుడిని చెప్పుకున్నాం, ఇప్పుడు దుర్యోధనుడిని చెప్పుకుంటున్నాం. సర్వమేవ అభిమానక, అడ్డంగా వాదిస్తాడు అహంకారం ఉన్నవాడు. దుర్యోధనుడు వాదన ఎలా ఉంటుందో తెలుసా? ఆ అభిమానం అన్నింటినీ హరించడం అంటే దుర్యోధనుడు అనగానే మనకేం చెబుతారండి? శత సోదర సంసేవిత సధన అభిమాన ధన సుయోధన. అభిమాన ధనం ఉండాలండి. ఎవరికి ఉండాలండి? మంచివాడికి ఉండాలి. చెడ్డవాడికి ఏమిటండి? ఎవడికి ఉండాలి? ఏదైనా అభిమాన ధనుడు ఎవడు మంచివాడు అయి ఉండాలి. మంచితనం లేకుండా ఈ అభిమానం దేనికి? నన్ను ఎవరన్నా అంటే నేను ఊరుకోను. నువ్వు అనొచ్చా అందరినీ? నువ్వు అనొచ్చా? నువ్వు ఎంతమంది